యుఎస్ఏ ఎంప్లాయీస్ అండి. మేము ఒక 10 రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము. నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాము. సొనాలి నుంచి గోరఖ్పూర్, సొనాలి, భైరవ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము. ఫస్ట్ లుంబిని చూసాము. లుంబిని తర్వాత ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాము. పోఖ్రా అనే సిటీలో. పోఖ్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్లి రావాలన్నమాట. సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోఖ్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వస్తున్నప్పుడు మేము ఇంకా పోఖ్రా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్, మేము ఏ డ్రైవర్తో మేము ఇండియా నుంచి వెళ్ళామో ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి, చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి, హోటల్ కాల్చేశారు అని చెప్పారు. మేము నిజమని అనుకోలేదు, నమ్మలేదు. మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం. కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ని అక్కడ ఆపేశారండి. రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి. అంటే చాలా కాల్పులు జరిగాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా పోఖ్రా సిటీలో. అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక సందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి. అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి. ఫుల్ వెహికల్స్ 2 wheelers తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి. వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలీ అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు, వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్, వీళ్ళని అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆ రోడ్డు మీద నుంచి మేము 2 hours అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయండి. హోటల్ అంతా మంటలు వస్తున్నాయి. మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలిసింది. మేము అక్కడ ఉంచుకున్నాం. మేము 12 లగేజెస్ ఉంచుకున్నాం. 12 లగేజెస్ ఎందుకంటే 10 days ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా కూడా కాలిపోయింది అన్నమాట. అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ పేల్చారు, అంటే అంటించేసి ఉంచారు. సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలలేదు. లోపలికి అలౌ చేసే పరిస్థితి కూడా లేదు. సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు దిక్తోచని స్టేజ్ లో ఉన్నాం. ఆ టైంలో రోడ్డు మీద అప్పుడు మా డ్రైవర్ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి. ఆ వెహికల్ ని కూడా డ్యామేజ్ చేశారు. అతనికి బాగా కొట్టేశారు, పూల కుండీలతో కొట్టేశారు ఆయన. సో ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు. మొత్తానికి ఎలా అయితేనే ఇంకో హోటల్ తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.